ఎస్ చెప్పడం, నో చెప్పడం. మనల్ని ఎవరైనా ఏదైనా ఒక సహాయం అడిగినప్పుడు ఎస్ చెప్పాలా, నో చెప్పాలా అన్నప్పుడు సాధారణంగా మనం ఆ హెల్ప్ చేయగలిగితేనేమో ఎస్ చెప్పేస్తాం, అదే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ సహాయం చెయ్యలేనప్పుడు కొంతమంది నో చెప్పలేక ఏదో మొహమాటానికో దేనికో ఎస్ చెప్పేస్తారు. అప్పుడు ఇబ్బంది పడతారు. ఏదో తెలుగులో ముతక సామెత ఉంది, అది అంటే బాగుండదు కాబట్టి అంటలేదు, కానీ మొహమాటానికి పోతే అన్నట్టుగా. కానీ నేనేమంటానంటే ఎస్ చెప్పేటప్పుడైనా, నో చెప్పేటప్పుడైనా మనం ఎందుకు ఈ కన్ఫ్యూజన్ గురవుతాము అంటే, నేను ఈ పని చేయలేనండి మీరు అడిగారు కానీ అని చెప్పేటప్పుడు ఎందుకు మనం నో చెప్పట్లేదు? భయపడో మొహమాటపడో ఎందుకు ఒప్పేసుకుంటున్నాం, తర్వాత ఇబ్బంది పడిపోతున్నాం అన్నప్పుడు ఏంటంటే క్లారిటీ మిస్ అవ్వడం. ఇది అనుభవం మీద మాత్రమే వస్తుంది. సో నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నాకు వన్ ఫైన్ మార్నింగ్ ఎక్కడో ఒక చోట నాకు ఏమనిపిస్తుందంటే, ఎస్ నేను ఈ అంశంలో ఇలా గతంలో ప్రవర్తించలేదు, ఇబ్బంది పడ్డాను, దేర్ఫోర్ ఇప్పుడు నేను దాన్ని మార్చుకోవాలి. అంటే నాకు తెలిసి మన బ్రెయిన్ ఆ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జీపీటీ లాంటివి కూడా అలాగే పనిచేస్తాయి. ఆల్రెడీ అడగబడిన ఒక ప్రాంప్టింగ్ ఎక్కడో అడగబడింది, అది స్టోర్ చేసుకుని ఆ తర్వాత దాన్ని ఎలా ఇవ్వాలి అనే దాన్ని ఆధారం చేసుకుని ఇచ్చుకుంటూ వెళ్తుంది. మన బ్రెయిన్ కూడా అంతే. గతంలో జరిగిన ఒక అనుభవం అని చెప్పి ఇప్పుడు కూడా అనుభవంలోంచి పాఠాలు నేర్చుకోవాలి, అనుభవంలోంచి మనం మార్చుకోవాలి, అనుభవంలోంచి మనము ఒక ట్రైన్ చేసుకోవాలి. అందు నేనేమంటానంటే, ఎస్ అయినా నో అయినా మనం చెప్పలేకపోవడానికి ఏదైనా కారణం ఉంది అంటే దానికి మొహమాటానికి మూలం క్లారిటీ మిస్ అవ్వడం. హూ యామ్ ఐ, నన్ను నేను తెలుసుకోలేకపోవడం, నాకున్న ఇబ్బందులు ఏంటి, నాకున్న ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ, నన్ను నేను తెలుసుకోవాలి. ఈ క్లారిటీ మిస్ అయితే ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా నేను గమనించింది ఏంటంటే, సాధారణంగా మనము కొద్దిగా జెంటిల్మెన్ సిండ్రోమ్లో ఉంటాం. అందరూ నన్ను మంచి అనుకోవాలి, నన్ను మంచి అనుకోకపోతే ఏమో, నేను వాళ్ళ గుడ్ బుక్స్లో ఉండాలి, అప్పుడు నాకు ఏదో వాళ్ళు సహాయం చేస్తారు. కానీ నిజానికి జెంటిల్మెన్ సిండ్రోమ్ ఉండకూడదు, జెంటిల్మెన్గా ప్రవర్తించాలి. అలాగే మూడవది ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్ ఎప్పుడు కూడా. నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు సహాయం చేస్తావు కదా. అందుకే నేను ఇవాళ నువ్వు ఏదైనా ఒక సహాయం అడిగితే నేను ఇవ్వడానికి మధ్యలో తటపటాయించినప్పుడు, సతమతమైనప్పుడు, చివరికి మొహమాటం పడి ఒప్పుకోవడం గల కారణం ఏమిటి అని అడిగితే ఒకే ఒకటి, అదేంటి, నేను నీకు ఇవాళ సహాయం చేయకపోతే నువ్వు నాకు చేయవేమోనని, నేను ఇవాళ చేస్తే నువ్వు నాకు చేస్తావేమోనని. నిజానికి నేను నీకు చేయడం, నువ్వు నాకు చేయడం అనే గివ్ అండ్ టేక్లోనే మొత్తం టోటల్ జీవితం అంతా ఉంటుంది. అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతాం. దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పమంటారా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎక్కడ మొహమాట పడుతున్నారో అక్కడ మిమ్మల్ని మేము ఐఏఎస్ ఇంటర్వ్యూలో మాట చెప్తాం, అది ఇక్కడ మీకు చెప్తాను. ఐఏఎస్ ఇంటర్వ్యూలోకి వెళ్ళారు, మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అడిగిన వెంటనే సమాధానం చెప్పొద్దన్నారు. అంటే ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదో అడిగినప్పుడు వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ అని చెప్పకుండా ఆగమన్నారు. యాక్చువల్గా 2 to 3 seconds, మ్యాక్సిమం 5 seconds టైం తీసుకోమన్నారు. అంటే అర్థం ఏంటి, విన్నావు అప్పుడు మాట్లాడమన్నారు. అలా పాజ్ అండ్ స్టాప్ అని ఒక పదం ఉంటుంది. అంటే ముందు పాజ్ ఇవ్వండి, అంటే అవతల సహాయాన్ని అడిగితే ఇస్తానో ఇవ్వనో మాట ఇవ్వకుండా వెయిట్, అవునా అండి, వినండి, లిజన్, డోంట్ గివ్ రిప్లై, లిజన్, డోంట్ గివ్ రిప్లై, స్మైల్, లిజన్ కేర్ఫుల్లీ, అండ్ దెన్ డోంట్ రియాక్ట్ ఆర్ రెస్పాండ్, వెయిట్ అండ్ సీ. అంటే ఐ ట్రై అని కూడా కాదు, నేను చేసి అంటే మాట ఇవ్వటం లేదు, ఇస్తే తప్పద్దు. కాబట్టి అన్నిటికన్నా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకవేళ మనం నో ఎందుకు చెప్పలేము, భయం ఏంటి మనకి అంటే అవతల హర్ట్ అవుతారేమో అని చెప్పి ఆ నో చెప్పేటప్పుడు కూడా మెత్తగా చెప్పాలి, నవ్వుతూ చెప్పాలి, శుతిమెత్తగా చెప్పాలి, అవతల వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి, లాజిక్తో చెప్పాలి, రేషనల్గా చెప్పాలి, రీజన్తో చెప్పాలి.
అవతల వ్యక్తికి మనం చెప్పే విధానంలో మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. అందుని ఇంత ప్రాక్టీస్ చేయక తప్పదని అంటాను. ఏది ఏమైనా మొహమాటంతో అనవసరంగా మన జీవితాన్ని ఆగమాగం చేసుకోవడం మాత్రం గొప్ప లైఫ్ అవ్వదు. అర్థం చేసుకోండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.